ఓం శాంతి. ఈరోజు 4వ రోజు అనాది ఆది స్వరూపం యొక్క అభ్యాసము. మహావాక్యము: ముందు స్వయంలో పరివర్తన తెస్తే ప్రపంచానికి ప్రియంగా ఉంటాము. భగవాను వాచ: నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమ యుగంలో ఈ భూమిపై అవతరించి అదే సత్యమైన గీతా జ్ఞానం వినిపిస్తాను. దీన్ని విని సాధారణ మానవులు దేవ పదవిని పొందుతారు. స్వమానము: నేను ఆత్మ కర్మేంద్రియాలకు రాజా అనగా యజమాని యొక్క స్థితి ద్వారా రాజయోగం యొక్క సిద్ధిని పొందే సిద్ధి స్వరూప ఆత్మను. యోగాభ్యాసము: హే ఆత్మ, నీవు చాలా సుందరంగా ఉన్నావు, చాలా శక్తిశాలివి. మీ వాస్తవిక స్వరూపం చాలా ఆకర్షణీయంగా అతీతంగా ఉంది. నీవు ఈ దేహ బాణంలోకి వచ్చి కురూపిగా అయ్యావు. మాయ యొక్క ఈ వలలో పడి నల్లగా అయ్యావు. నీ వాస్తవిక స్వరూపం ఇలా లేదు. నీవు బీజరూపి నిరాకార్ పరంపిత పరమాత్మ శివుని యొక్క అవినాశీ సంతానము, మాస్టర్ బీజరూపము. ఎప్పుడైతే మీరు సంపూర్ణ సత్వప్రధాన స్థితిని పొందినారు, అప్పుడు మీలో సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతం యొక్క సంపూర్ణ జ్ఞానం ఇమర్జ్ రూపంలో ఉండింది. మీరు స్వదర్శన చక్రధారి అనే స్వమానంతో అలంకరించబడి ఉండేది. మీ దేవతా స్వరూపం సంపూర్ణ సత్వప్రధానంగా, డబల్ అహింసకగా, సర్వగుణ సంపన్నంగా ఉండేది. మీరు వికారాల హింస, భుజబలం యొక్క హింస మరియు వాచా కర్మణ ద్వారా జరిగే హింస నుండి పూర్తిగా అతీతంగా కోరికల యొక్క జ్ఞానం తెలియనటువంటి స్వరూపంలో ఉండేవారు. మీ దృష్టి ఆత్మికంగా, దివ్యంగా, అలౌకికంగా ఉండేది. ఇక్కడ మాయా యొక్క నీడ పడడంతో, వికారాలు అనే రావణుడికి వశం అవ్వడంతో పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వాన్ని పోగొట్టుకొని చాలా దుఃఖీగా అయ్యారు. ఈ వికారాలతో నిండిన ప్రపంచంలో కూడా మీ సమానంగా మంచి భావన, సహయోగము, విశాల బుద్ధి, నిశ్చలత్వం కలిగిన వారు ఎవ్వరూ లేరు. వికారాల దుర్గంధంలో పడి మీరు మీ యొక్క అనాది మరియు ఆది సత్వప్రధానమైన స్వరూపాన్ని మర్చిపోయారు.
ఇప్పుడు సంగమ యుగంలో శ్రేష్టమైన సమయంలో బీజరూప పరమాత్మ శివుడు తిరిగి మీకు అదే సత్యగీతా జ్ఞానం అనగా శ్రేష్టమైన శ్రీమతం ఇస్తూ సంపూర్ణ సత్వప్రధానంగా అవ్వడానికి శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి హే ఆత్మ, ఇప్పుడు మేల్కొని అజ్ఞాన నిద్రను త్యాగం చేసి పరమాత్మ శివుని ద్వారా ఇవ్వబడిన సత్యగీతా జ్ఞానం స్వయంలో ధారణ చేసి మీరు మీ కల్పకల్పం యొక్క అవినాశి స్వర్గరాజ్య భాగ్యం యొక్క అధికారాన్ని పొందుటకు మీ శ్రేష్టమైన పురుషార్థం చేయండి. ఓం శాంతి.